నమస్తే ఆర్ఈ5 న్యూస్ కి స్వాగతం. అమరాబాద్ మండల కేంద్రంలో ఈ రోజు రోడ్డు పనుల విస్తరణకై బీజేపీ నాయకులు ధర్నా చేయడం విడ్డూరంగా ఉంది. గత పాలకులు 10 సంవత్సరాలుగా చేయలేని అభివృద్ధి మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా నిధులు మంజూరు చేయడం లేదు. అయినా గానీ మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు. అమరాబాద్లోని రోడ్డు విస్తరణ పనులకు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గత 2 నెలల్లో అమరాబాద్కు 4,50,00,000 రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే అమరాబాద్ బజార్కు రోడ్డుతో పాటు డ్రైనేజీకి 80 లక్షలు కేటాయించడం జరిగింది. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉంది. గత ప్రభుత్వంలో అమరాబాద్ అభివృద్ధి చేయలేక మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పులు తెలంగాణగా చేసి ఇప్పుడు బీజేపీ నాయకులు త్వరలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తన రాజకీయ లబ్ధి కోసానికి ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉంది. మా శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ సొంత మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఎంతో కృషితో పనిచేస్తున్నారు. త్వరలోనే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమవుతాయని వారు తెలిపారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి తగిన గురపాఠం చెబుతారని మండల ప్రజలు గమనిస్తున్నారు. ఈ చిల్లర రాజకీయాలు మానుకోవాలని అమరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ నాయకులను కోరడం జరిగింది. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హరినారాయణ గౌడ్, జిల్లా కిసాన్ జిల్లా అధ్యక్షులు బాలింగగౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సైదులు తిరుపతయ్య గౌడ్, మనోహర్, మక్బుల్, అబ్బు, రవిగౌడ్, సురేష్, మహేష్, మదిమడుగు మల్లేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ అమరాబాద్ రాదని ఒక ఉద్దేశంతో ఈరోజు దగ్గర 2,20,00,000 ఒకటి, 2 కోట్ల రూపాయలు ఒకటి, 1,30,00,000 ఒకటి, 80 లక్షలతో ఒకటి అది కార్బన్ దాని కూడా 80 లక్షలతో ఈరోజు 6 లక్షల రూపాయలు పెట్టి అమరాబాద్ రూపురేఖలు మార్చాలని ఎంతైతే ప్రయత్నం చేసి గతంలోనే వాళ్ళు చెప్తున్నారు 4 నెలలు అవుతుంది శిలాపలకం తగ్గేరు పొజిషన్లు ఉన్నాయి. ఆ శిలాపలకలు పెట్టినాం. దానివల్ల ఈరోజు అగ్రిమెంట్లు కానీ ఆ కార్యక్రమాలు అవుతున్నాయి. ఈ 4-5 రోజులనే పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నీ తెలియకుండా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తుంది కాబట్టి జీర్ణించుకోలేక ఏదో మేము రోడ్లు చెప్తేనే వాళ్ళు రోడ్లు వేస్తున్న ఒక ఉద్దేశంతో అనుకోవడానికే ఇది రోడ్డు ఎక్కింది తప్ప కానీ వాళ్ళు ఏం చేసినా కానీ కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏం చేసి వాళ్ళు ఏంది, వాళ్ళ వ్యక్తులు ఏంది, వాళ్ళ క్యాడర్ ఏంది, వాళ్ళ కట్టెను మొత్తం చేసినటువంటి వ్యక్తులు ఈ ప్రాంతంలో అందరూ గుర్తిస్తున్నారు. ఇదే బీజేపీ కూడా ఈ ప్రాంతానికి ఏం చేస్తుండ్రు ఈరోజు ఒక ఎంపీ నిలబడి రాష్ట్రానికి ఈ అమరావతి మనకి తెచ్చిపెట్టిరా ఏం చేయకుండా మాయమాటలు చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు ఈ ప్రాంతాన్ని డాక్టర్ ఉచితంగా అభివృద్ధి చేస్తారు. కాబట్టి ఇంకొక చిల్లర రాజకీయాలు చేస్తే బీజేపీ వాళ్ళని ఎక్కడ కూడా సహించకుండా వాళ్ళు ఏం చేయాలో చేస్తాం. కాబట్టి ఇవన్నీ తెలియజేస్తూ ముగిస్తాం.